తెలియదు, నోట్లోంచి ఏ మాట వస్తుందో తెలియదు. మోషే చాలా ముక్కోపండి, కోపం బాగా ఎక్కువ, ఆవేశపరుడు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఒక ఆవేశపరుణ్ణి తన పనిలో వాడుకోవడానికి బాగా నలిపేశాడండి, చెక్కేశాడు. ఒక ఇనప ముక్క మొద్దుగా ఉంటే దాన్ని తీసుకెళ్లి పొలంలో ఉన్న రైతుకిచ్చి, రైతు నువ్వు కోత కోసుకుంటే పైకి కిందికి చూస్తాడు మనల్ని. అదే ఇనప ముక్క రైతు దగ్గర నుంచి వెనక్కి తీసుకొచ్చి ఎక్కడికి తీసుకెళ్ళాలి? మనం ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎగ్జాక్ట్గా ఆ పనికి ఆ వ్యక్తే ఉంటాడు అక్కడ. ఎవరండి ఆ వ్యక్తి? కమ్మరివాడి దగ్గరికి తీసుకెళ్ళి, నాయన నా దగ్గర ఇనప ముక్క ఉంది, ఇప్పుడు నేను తీసుకెళ్ళి పొలానికి వెళ్ళి దీన్ని వాడాలంటే ఇది పని చేయదు, ఇప్పుడు పని చేసేదానిలాగా నువ్వు మారుస్తావా? ఎస్, నేను మారుస్తాను. ఏం చేస్తాడండి అప్పుడు? ఆ ఇనప ముక్కను ఏం చేస్తాడండి కమ్మరివాడు? బగ మండే నిప్పుల్లోకి తోస్తాడు. చూసారా, ఇనుము మండే కొద్ది కలర్ ఏమైపోతుంది? రెడ్గా అయిపోతుందండి. భలే లైట్ వచ్చినట్టుగా వెలుగుతుంది అందులో, చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇనుము మండడం. దాన్ని ఇలా వెంటనే బయటికి తీయగానే ఏం చేస్తాడు? మళ్ళీ కాలిపోయావు కదా